బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో నడి రోడ్డుపై దారుణ హత్య జరిగింది. భార్యను కిరాతకంగా పొడిచి చంపేశాడు భర్త. మృతురాలు సరస్వతి విజయవాడ విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న భర్త నడి రోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విజయవాడలో నడి రోడ్డుపైన జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ మహేశ్వరి, ఒక్కసారిగా ఈ ఘటనతోటి విజయవాడ నగరం ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా కత్తితోటి తన భార్యను పొడిచిన ఘటన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో కిరాతకంగా కత్తితో ఆమెపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యే పరిస్థితిలో ఉన్న నిందితుడు. ఈ తరుణంలోనే సరస్వతి, ఎవరైతే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఉన్నారో సరస్వతి స్థానికంగా ఉన్న విమ్స్ హాస్పిటల్లో ఆమె నర్సుగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను తీవ్రంగా గాయపరిచిన తర్వాత కత్తులతో పొడిచిన తర్వాత ఆమె అక్కడికక్కడే స్పాట్లోనే కుప్పకూలిపోవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు. అయితే వీరిద్దరు భార్యాభర్తల మధ్య చాలా కాలం నుంచి కూడా తగాదాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకున్న భర్త ఈరోజు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు. అయితే నిందితుడిని ఇప్పటికే అధికారులు అదుపులో తీసుకుని విచారించిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం బాధితుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, కత్తిపోట్లు గాయాలు చాలా తీవ్రంగా శరీరంలోకి వెళ్ళాయని, అదేవిధంగా ఈ తరుణంలోనే తీవ్రంగా బ్లడ్ లాస్ కూడా జరిగినట్టుగా కూడా గుర్తించారు. ఈ తరుణంలోనే ఆమెకి ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. వైద్యులు కూడా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా ఇప్పుడు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నరేష్.